కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తలేదన్న. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈ కోటి సంతకాలు అనేది తీసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో కూడా తెలియదు ఇంత మట్టికి. ఓకేనా, జగన్మోహన్ రెడ్డి గారిని అనమాకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోటి సంతకాలు తీసుకుంటున్నట్టు, ఆయన సంతకం పెట్టినట్టు ఎక్కడ కనపడలే. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. మా గుడివాడ కొడాల నాని గారు ఉన్నారు కదా, ఆయన కొడాల నాని గారు కూడా సంతకం పెడతానికి వెళ్ళారు. మరి కింద ఊరి పేరు ఎందుకు రాయమన్నారో అర్థం కాలేదు, కానీ గుడివాడ రాయడం కూడా రాలేదు ఆయనకి. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది చాలా అన్న. గుడివాడ రాయడం కూడా రాలేదు ఆయనకి. నాకు అది ఒక రంగా బాధ వేసింది, ఒక రంగా అనిపించింది. ఇక అంటే ఒక ఎమ్మెల్యే కూడా మరి గుడివాడని రాయలేదంటే ఇక మనం ఇక ఆలోచించాలి. మరి వాళ్ళు కోటి సంతకాలు కాదు 70 కోట్ల సంతకాలు తీసుకున్న పీపీపీ విధానం అనేది తెలుసుకోవాలి. ఇప్పటికీ 4-5 సార్లు సోషల్ మీడియాలో మేము చెప్పాము. మా తరపున మా టీడీపీ వాళ్ళు కానీ మొత్తం సోషల్ మీడియా ఉపయోగపడే వాళ్ళు కానీ చెప్పారు. పీపీపీ విధానం అనేది ఏందనేది తెలుసుకోండి. ప్రైవేటీకరణ కాదురా బాబు. పీపీపీ విధానం అనేది ఒక చదువుకున్నవాడు, ఒక ఉన్నవాడు, నీ ప్రైవేటు స్కూళ్ళల్లో చదవని వాడు బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు వెళ్ళిపోయి కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ సంపాదించి. ఆ సంపాదన అనేది అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. మన రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. ఒక రూపాయి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ పీపీపీ విధానం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాని గురించి నిందేస్తే వాడికి బుర్ర లేదు అని అనుకుంటారు. ఎందుకు ఆ మాట అన్నా అంటే, రైతులే ఆయనకు ముందొచ్చి భూమి ఇస్తున్నారయ్యా. అట్లాంటప్పుడు నువ్వు ఆలోచించకుండా ఏదేదో మాట్లాడేస్తాం, సంతకాలు తీసుకోవడం ఏందయ్యా? కోటి సంతకాలు తీసుకోవడం. నువ్వు ఒక ఎమ్మెల్యే అవి, మాజీ ఎమ్మెల్యే అవి ఏమైనా ఉండా? సంతకాలు తీసుకోవడం అంటే ఏంది? ఒక ఉండాలి, లెక్క అనేది ఉండాలి. మరి ఆ సంతకం పెట్టేవాళ్ళు ఎట్లా పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆయన మీద అభిమానంతో ఏమైనా పెడుతున్నారేమో తప్ప అవగాహన ఉన్నవాళ్ళు ఎవరు పెట్టరు. అన్న, ఈ కోటి సంతకాలు ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండానే ప్రజలు పెడుతున్నారు అనుకుంటారు. అవగాహన లేకన్నా పీపీపీ అంటే ఏంది చెప్పు. ఒక 10 మందిని అడుగు. నువ్వు ఆ సంతకం పెట్టారు కదా, పక్కకు వచ్చింది వాడికి వెళ్ళు. పీపీపీ మీన్స్ వాళ్ళు ఏమంటారు అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిపి వాళ్ళ ఒక కూటమి లాగా వీళ్ళు కూడా విద్యా కేంద్రాన్ని నడపడంగా వాళ్ళు అనుకుంటున్నారు. మరి అది అనేది ఆ జనానికి అవగాహన లేదు. పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. అదే రందిలో ఉండారు తప్ప వాళ్ళు ఆ పీపీపీ విధానం అనేది తెలియక. అరే బాబు, లేనోడు చదువుకోవడానికి ఫుల్గా ఉంది, అక్కడ చదువుకోవచ్చు. లేనాడికి వైద్యం అనేది కార్డు ఉంది. నువ్వు వదిలేసిన ఆరోగ్య, మా వైఎస్ రాజశేఖర రావు పెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దాన్నే కంటిన్యూగా ఎన్టీ రామారావు అని పేరు మార్చారు అంతే. నువ్వు మార్చావు కదా యూనివర్సిటీ పేరు, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే వైఎస్ఆర్ అని పెట్టావు కదా. సేమ్ అట్లాగే కార్డు మార్చి ఆరోగ్యశ్రీ అనేది నడుస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగించుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా నువ్వు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి. అర్థమైనా? అట్లా ఈ పీపీపీ విధానం ఏంటంటే, చదువుకున్నవాడు, డబ్బులు ఉన్నాడు, బయట రాష్ట్రాలకి ఎంతమంది వెళ్తున్నారో తెలుసా? దగ్గర 3 లక్షల మంది మెడికల్ కాలేజీల గురించి బయటికి వెళ్తున్నారు మన రాష్ట్రం నుంచే కేవలం. మరి దాన్ని కంట్రోల్ చేస్తే 3 లక్షల మంది అంటే ఎంత ఆదాయం వచ్చింది? ఎట్లా ఉంటుంది? మెడికల్ కాలేజీ సీట్ అంటే ఎంత ఉంటుంది? మినిమం 20 లక్షలు 15 లక్షలకి తక్కువ లేదు. మరి ఆదాయం అనేది ఇక్కడ వస్తుంది కదా. ఆ 20 లక్షలు 30 లక్షల ఫీజే నువ్వు ఆడ ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు 6 లక్షలు అయ్యిద్దిగా. 5 లక్షలు 6 లక్షల్లో ఎంత? 1 లక్ష గవర్నమెంట్కి వస్తుంది కదా. ఆ గవర్నమెంట్కి వస్తే నీకేగా ఉపయోగపడేది. అది తెలుసుకో. కోటి సంతకం పెడతాలు కాదు, సంతకాలు పెడతాం కాదు. ఓకే.